హాయ్ ఎవ్రీవన్, న్యూస్ బేస్డ్ ట్రేడింగ్కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం భారతీ ఎయిర్టెల్ గురించి డిస్కషన్ చేయబోతున్నాము. భారతీ ఎయిర్టెల్ ఇంత బాగా పెరగడానికి మీరు చూసుకోవచ్చు, నియర్ టు 5% వరకు మార్కెట్లో భారతీ ఎయిర్టెల్ అనేది ఇవాళ పర్ఫామ్ చేసింది. సో ఇంత బాగా భారతీ ఎయిర్టెల్ ఒకరోజు బాగా పెరగడానికి చాలా అరుదు. అంటే మీరు క్లియర్‌గా చూడొచ్చు, భారతీ ఎయిర్టెల్ అనేది ఇంత బాగా పెరగడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. లాస్ట్ టైమ్ నేను ఒకసారి 5జీ స్పెక్ట్రమ్ రేస్‌కొచ్చినప్పుడు, ఆ 5జీ స్పెక్ట్రమ్ గురించి మార్కెట్‌లో బెట్టింగ్ జరిగినప్పుడు అప్పుడు బాగా పెరిగింది. ఆ తర్వాత ఇవాళ చాలా దారుణంగా పెరిగింది. అండ్ లాస్ట్ 2 డేస్ బ్యాక్ నుంచి లాస్ట్ 29 నవంబర్ 29 రోజు కూడా మార్కెట్‌లో భారతీ ఎయిర్టెల్ బాగా పర్ఫార్మ్ చేసింది. బట్ నేను ఈరోజు భారతీ ఎయిర్టెల్‌ని సెలెక్ట్ చేసుకొని మీ ముందు మాట్లాడాలని అనుకుంటున్నాను. అంటే దానికి మేజర్ రీజన్ ఏందంటే, భారతీ ఎయిర్టెలే కాదు, మార్కెట్‌లో ఇవాళ రిలయన్స్ కూడా బాగా పర్ఫార్మ్ చేసింది. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. రిలయన్స్ షేర్స్ కూడా బాగా రికవరీ అయ్యాయి. నిఫ్టీ కాంట్రిబ్యూషన్‌లో భారతీ ఎయిర్టెల్ ఎంత బాగా పర్ఫార్మ్ చేసిందో, రిలయన్స్ కూడా అంతే బాగా పర్ఫార్మ్ చేసింది. దానికి గల మేజర్ రీజన్ ఏంటిదంటే, భారతీ ఎయిర్టెల్ అండ్ జియో. ఇక్కడ మీరు 2 చూసుకోవచ్చు. భారతీ ఎయిర్టెల్ అండ్ జియో 2 ఈరోజు మనకి ఒక మంచి ప్లాన్స్ అంటే ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్. ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్‌ని అనౌన్స్ చేసింది. అందులో ఈ 2 ప్లాన్స్ కూడా మార్కెట్‌లో చాలా మంచి ప్లాన్స్. ఇవి క్లియర్‌గా భారతీ ఎయిర్టెల్ అండ్ జియో కస్టమర్ బేస్‌ని ఇంక్రీజ్ చేయడానికి అండ్ న్యూ కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేయడానికి చాలా బాగా ఉన్నాయి. అవి యాక్చువల్‌గా నిన్న వచ్చాయి. చూసుకోవచ్చు మీరు. డిసెంబర్ 12, ఇవాళ డిసెంబర్ 13. డిసెంబర్ 12 రోజు ఈవినింగ్ వచ్చింది. అసలు ఈ న్యూస్ నాకు మార్నింగ్ అంటే మార్నింగ్ అవర్స్‌లో నేను చూసుకోలేదు. కొంచెం తెలవది. బట్ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ తర్వాత 11కి అలా చూస్తే నేను షాక్ అయిపోయాను. అరే! ఇంత మంచి అట్రాక్టివ్ న్యూస్ నేనెలా మిస్ అయిపోయాను అని. బట్ కాకపోతే క్లియర్‌గా చూసుకోవచ్చు. ఎయిర్‌టెల్ వాళ్ళు వాళ్ళ రీచార్జ్ ప్లాన్‌లో జియో హాట్‌స్టార్ జియోని హాట్‌స్టార్ జబ్ హాట్‌స్టార్ జియో సబ్స్క్రిప్షన్‌ని ఫ్రీగా ఇస్తున్నారు. సారీ, హాట్‌స్టార్ జియో అంటున్నాను. హాట్‌స్టార్ అండ్ జియో మెర్జ్ అవుతున్నాయి. తప్పేం లేదు. బట్ కాకపోతే హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్‌ని వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. వాళ్ళు 398 తోనే రీచార్జ్ చేసుకుంటే అది 28 డేస్ ప్లాన్. అండ్ అలానే వీళ్ళు జియో వాళ్ళు కూడా ఒక ప్లాన్ అనౌన్స్ చేశారు. ఎయిర్టెల్ జియో వాళ్ళు కూడా అది 200 డేస్‌కి 225 రీచార్జ్ ప్లాన్. చూసుకోవచ్చు. వ్యాలిడిటీ పీరియడ్ వచ్చేసి 200 డేస్. ఇది కూడా ఒక మంచి ప్రీపెయిడ్ ప్లాన్స్. ఈ 2 మార్కెట్‌లో అట్రాక్టివ్‌గా ఉండడం ద్వారా ఇవాళ మార్కెట్‌లో ఒక ఏంటిది ప్రైస్ మూవ్‌మెంటమ్ అనేది చాలా దారుణంగా ఇంక్రీజ్ కావడానికి ఇది హెల్ప్ అయిపోయింది. యాహ్! మీరు ప్రీపెయిడ్ ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అనేది ఎలా ఉపయోగపడుతుంది? ప్రీపెయిడ్ ప్లాన్ అనేది రిలయన్స్ అండ్ జియోకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. లాస్ట్ మనకి మార్కెట్‌లో 29థ్ రోజు మార్కెట్ బాగా పెరిగినప్పుడు ఫిచ్ రేటింగ్ వాళ్ళు చూడొచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫిచ్ రేటింగ్ చూస్తున్నారు కదా! క్రెడిట్ రేటింగ్ కంపెనీ వాళ్ళు కూడా ఏందంటే, ఇండియన్ టెలికాం సెక్టార్ నుంచి క్యాష్ ఫ్లోస్ బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎర్నింగ్ బిఫోర్ ఇన్‌కమ్ టాక్స్ డివిడెండ్ ఆఫ్టర్ క్లియర్‌గా బాగా ఉంది. ఈబీఐటీడీఏ ఇన్‌కమ్ ఎర్నింగ్ బిఫోర్ ఇన్‌కమ్ టాక్స్ డివిడెండ్ ఆఫ్టర్ అని అంటారు. యాహ్! ఇది చాలా బాగా ఉంది. మార్కెట్‌లో అవుట్‌ఫ్లోస్ బాగా వస్తున్నాయి. ఏంటిది టెలికాం సెక్టార్‌లో గ్రోత్ బాగా కనబడుతుంది. రెవెన్యూ గ్రోత్ అనేది చాలా బాగుందని మనకి లాస్ట్ నవంబర్ 29 రోజు, అంటే 28 రోజే వచ్చింది. బట్ 29 రోజు మనకి ఈవినింగ్ దీనిలో పబ్లిష్ చేశారు. ఆ రోజు కూడా మార్కెట్ బాగా చూడొచ్చు. మీరు కూడా చూసుకుంటే ఆ 29 రోజు కూడా మార్కెట్ చాలా బాగా పెరిగింది. నాకు లాస్ట్ ఆ 29 రోజు క్లియర్‌గా చూసాను. బట్ కాకపోతే ఇట్ ఈస్ జనరల్ న్యూస్. 29 రోజు కూడా చూసాను. బట్ ఇట్ ఈస్ జనరల్ న్యూస్. మార్కెట్‌లో పాజిటివ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసే యాక్టివిటీస్ అనేటివి అలా ఏంది ప్రీ ప్రిడిక్షన్స్ అనేటివి రెవెన్యూ మీద కనపడడం చాలా ఈజీ. బట్ దాన్ని నేను కన్సిడర్ చేసుకొని ఆహ్, అంటే మార్కెట్ బాగా పెరుగుతుందని చెప్పడం రైట్ కాదు అని నేను దాన్ని అంత పట్టించుకోలేదు. బట్ కాకపోతే ఇవాళ నేను భారతీ ఎయిర్టెల్ గురించి మాట్లాడడానికి మేజర్ రీజన్ ఏంటంటే, ఇక్కడ మనకు కనబడుతున్న ఇక్కడ మనకు కనబడుతున్న ఏంటి? న్యూ రీచార్జ్ ప్లాన్స్. ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్. ఇవి కూడా మార్కెట్‌లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అండ్ ఇంకొక విషయం ఏందంటే, ఇది ఫిచ్ రేటింగే కాదు. మీరు చూసుకోవచ్చు. జాఫ్రీస్ చూస్తున్నారు కదా! అమెరికన్ రిసర్చ్ హౌస్ ఇది. ఫారెన్ రిసర్చ్ హౌస్ జాఫ్రీస్. యాహ్! ఎకనామిక్స్ టైమ్స్ ఈటీలో కూడా ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే వీళ్ళు టాప్ పికింగ్‌లో జెఫ్రీస్ టాప్ పికింగ్‌లో భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీ బ్యాంక్‌ని బాగా వాళ్ళు బాగా మార్కెట్‌లో మంచి
ప్రైస్ మంచి గ్రోత్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. మీరు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ టాప్ పిక్స్ ఇంక్లూడింగ్ ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ అండ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. మార్కెట్ అనేది నిఫ్టీ అనేది 2025కి ప్రిడిక్షన్ అనేది వాళ్ళు ఎంతవరకు వెళ్తుంది అని ప్రిడిక్ట్ చేస్తున్నారంటే 26,000 వరకు నిఫ్టీ అనేది పెరగగలుగుతుంది. ఆ పెరుగుదలలో ఇవి బాగా కాంట్రిబ్యూట్ చేస్తాయి అని అంటే వన్ థింగ్ ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ అండ్ ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ నుంచి మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. నిఫ్టీ పికింగ్స్, నిఫ్టీ ప్రైస్ అప్రిషియేషన్ పికింగ్స్లో మాకు బాగా కాంట్రిబ్యూట్ ఏవి చేస్తాయి అనుకుంటున్నామంటే ఈ 5 కంపెనీస్ వాళ్ళు చెప్తూ ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. అది కూడా మార్కెట్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అంటే ఒక ఫారెన్ రీసెర్చ్ కంపెనీ అనేది ఒక కంపెనీ మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసి రికమెండేషన్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. అండ్ వాళ్ళు కూడా క్లియర్గా భారతీ ఎయిర్టెల్ టార్గెట్ని 1910 రూపీస్ నుంచి 1910 వరకేమో ప్రిడిక్ట్ చేస్తున్నట్టుగా చూశాను నేను. అండ్ అది ఆర్టికల్ నాకు అక్కడ మిస్ అయింది. నేను అందుకే ఎంత ట్రై చేసినా మళ్ళీ దొరకలేదు. ఏంటి అంటే 1910 వరకు, అంటే ఇంకా మంచి అప్సైడ్ అయితే ఉంది. 1910 వరకు అయితే పెరగగలుగుతుంది అని వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు. అంటే 1700 దగ్గర ఉన్నా కూడా 1800, 1900 ఇంకా 200 పాయింట్స్ చేంజ్ ప్రైస్ అప్రిషియేషన్ రాగలుగుతుంది అని వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. సో మార్కెట్లో మీరు ఎవరన్నా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి అనుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ని భారతీ ఎయిర్టెల్లో పెట్టుకోండి. మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ టెలికాం సెక్టర్ గురించి నేను లాస్ట్ టైం కూడా వీడియో చేశాను. నా సెక్టర్ అనాలిసిస్ బేస్లో కూడా నేను ఫస్ట్ పికింగ్ అనేది టెలికాం సెక్టర్కి ఇస్తాను. ఎందుకనంటే ఇట్ ఈస్ డిజిటల్ వరల్డ్, డిజిటల్గా గ్రోత్ అనేది చాలా ఉంది నెట్వర్క్ బేస్లో. సో మీరు ఎర్నింగ్స్ కానివ్వండి అండ్ స్పెక్ట్రమ్స్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇలాంటి రీఛార్జ్ ప్లాన్లో వచ్చే అడ్వాంటేజెస్ కానివ్వండి, అవన్నీ చాలా హెల్ప్ అవుతాయి. కాబట్టి మీరు క్లియర్గా భారతీ ఎయిర్టెల్ని పిక్ చేసుకోండి. మీరు ఫ్యూచర్ పికింగ్స్లో ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి, అందులో ఒక మంచి పికింగ్ కావాలి అనుకుంటే భారతీ ఈజ్ గుడ్. దాన్ని మీరు ట్రై చేయండి. టార్గెట్ ఈస్ 19,100గా చెప్తున్నారు, నేను కాదు. మీకు నచ్చితే చేయండి, లేకుంటే లేదు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.